యెషయా గ్రంథము 23వ అధ్యాయము. తూరు సీదోనుల గూర్చి దైవోక్తి. తూరు గూర్చి దైవోక్తి. తర్షీషు నావలారా మీరు శోకింపుడు, మీ తూరు రేవు ధ్వంసమైనది, ఆ నగరములోని ఇండ్లు ధ్వంసమైనవి. కిత్తీము నుండి మరలి వచ్చుచు మీరీ వార్త వింటిరి. సముద్ర తీరవాసులారా అంగలార్చుడి. సముద్రము దాటుచుండు సీదోను వర్తకులు నిన్ను దాటిపోయిరి. మీరు మీ ప్రజలను సముద్రములకు ఆవలికి పంపి ఐగుప్తు నుండి ధాన్యము కొని తెచ్చి ఎల్లజాతులతో వ్యాపారము చేయుచున్నారు. సీదోను నగరమా, నీవు సిగ్గుపడుము. సముద్రమును దాని గర్భమును నేను ప్రసవ వేదనను అనుభవింపలేదు, కొడుకులను గాని కుమార్తెలను గాని పెంచలేదు అని పలుకును. తూరు నాశనమైనదని విని ఐగుప్తీయులు విస్మయము చెందుదురు. సముద్ర తీరవాసులారా మీరు శోకింపుడు, దూర ప్రాంతములకు పారిపోండు. ప్రాచీన కాలముననే స్థాపింపబడినదియు సంతోష నిలయమైనది నగు తూరు పట్టణమిదియేనా? సముద్ర తీర ప్రదేశములకు ప్రజలను నంపి అచట నూతన నగరములను నిర్మింపజేసిన పట్టణమిదియేనా? తూరు నగర వ్యాపారులు రాజుల వంటివారు, ఆ నగర వర్తకులు లోకమున సుప్రసిద్ధులు. అన్యుల మీద పరిపాలనము నెరపు తూరుకు ఈ దుర్గతి పట్టించినదెవరు? సర్వశక్తిమంతుడైన ప్రభువే ఈ నిర్ణయము చేసెను. ఆ నగరవాసుల పొగరనుచుటకు ఈ లోకమున గనులుగా చలామణియగు వారిని మన్నుగరిపించుటకు ఆయన అట్లు చేసెను. తర్షీషు కుమారి, నీ దేశముకు ఇంక నిర్బంధము లేదు. నైలు నది వలె దాని మీదికి ప్రవాహము వచ్చి పడును. ప్రభువు సముద్రము మీద తన హస్తము చాచి రాజ్యములు కూలద్రోసెను. ఆయన తూరు ప్రజల వ్యాపార కేంద్రముల నాశనము చేయ నిర్ణయించెను. ప్రభువిట్లనెను, సీదోను కుమార్తె, నీ ఆనందము అంతరించినది, నీ జనులు పరపీడనకు గురి అయిరి. నీ ప్రజలు ఓడనెక్కి కిత్తీముకు పారిపోయిన అచటను సురక్షితముగా మనజాలరు. అదిగో కల్దీయులను చూడుము, తూరు మీదికి వన్యమృగములను విడిపించినది వారే. వారే ముట్టడి మంచెలను కట్టి తూరు ప్రాకారములను పడగొట్టిరి. ఆ నగరమును నేలమట్టము చేసినది వారే. తర్షీషు నావలారా మీరు శోకింపుడు, మీ తూరు రేవు ధ్వంసమైనది. తూరు దాస్యము. ఆ కాలమున తూరు 70 ఏండ్ల పాటు విస్మరింపబడును. ఇది ఒక రాజు జీవిత కాలముకు సరి సమానము. ఆ 70 ఏండ్లు ముగిసిన పిదప తూరు గతి ఈ ప్రసిద్ధమైన గీతములోని వేశ్యగతి వంటిదగును. మరచిపోబడిన వేశ్యాంగన, నీవు తంత్రి వాద్యముతో నగరములోనికి పొమ్ము. వాద్యము మీటి పాటలు పాడి మరలా ప్రజలను ఆకర్షింపుము. 70 ఏండ్లు ముగిసిన పిదప ప్రభువు తూరును అనుగ్రహించును. ఆ నగరము మరలా తన వ్యాపారము చేపట్టి లోకములోని రాజ్యములన్నిటితో వర్తకము చేయును. కాని తూరు ఆ వ్యాపారమున గడించిన లాభములను తాను దాచి ఉంచుకొనక ప్రభువుకు అర్పించును. ప్రభువును అర్చించువారు ఆ లాభముతో మంచి భోజనము, ప్రశస్తమైన వస్త్రములు కొని తెచ్చుకొందురు. 24వ అధ్యాయము. లోకాంతము, కడగతులు,
దైవ శిక్ష. ప్రభువు భూమిని శూన్యము చేసి నాశనము చేయును. నేల ఉపరి భాగమును వంచి దాని మీది ప్రజలను చెల్లాచెదరు చేయును. యాజకులు, ప్రజలు, యజమానులు, బానిసలు, యజమానురాండ్రు, దాసీలు, అమ్మువారు, కొనువారు, ఇచ్చువారు, తీసుకొనివారు, అప్పిచ్చువారు, పుచ్చుకొనువారికెల్లరికీ ఒకే గతి పట్టును. భూమి శూన్యమై నాశనమగును. ఇది ప్రభువు వాక్కు. భూమి శుష్కించి వాడిపోవును. లోకమంతా ఎండి క్షీణించిపోవును. భూమి ఆకాశములు అవిసిపోవును. లోకము నరుల వలన కలుషితమైనది. వారు శాసనములను పాటింపరైరి. శాశ్వతమైన నిబంధనను మీరిరి. కావున శాపము భూమిని చుట్టుకొనినది. భూమి మీద ప్రజలు తమ పాప ఫలము అనుభవించుచున్నారు. వారిలో చాలామంది భస్మమైరి. ఇక కొద్దిమంది మాత్రమే మిగిలియుందురు. నగరము శిథిలమగును. ద్రాక్షతీగలు వాడిపోవుచున్నవి. ద్రాక్షారసము కొరతపడుచున్నది. పూర్వము సుఖించిన వారిప్పుడు దుఃఖించుచున్నారు. సంతోషప్రదమైన తంత్రీవాద్యము పాట ఆగిపోయినది. ప్రజల సంతోషనాదములు అంతరించినవి. ఇంపైన సితార పాట సమసిపోయినది. ప్రజలు మద్యము సేవించుచు పాటలు పాడుట మానివేసిరి. త్రాగువారికి మద్యము చేదుగానున్నది. నాశనమునకు గురికానున్న నగరము ధ్వంసమైనది. అందరి ఇండ్లను మూసివేసిరి. వానిలో ఎవరు ప్రవేశించుటలేదు. ప్రజలు వీధులలో ద్రాక్షారసము కొరకు అరచుచున్నారు. సంతోషము మరుగైపోయినది. ఆనందము దేశమును కనిపింపకుండా పోయినది. నగరము ధ్వంసమైనది. దాని ద్వారములు పగులగొట్టిరి. భూమి మీది ప్రజలెల్లరూ ఇట్లే నాశనమగుదురు. ఒలీవు చెట్టు నుండి పండ్లు దులిపినప్పుడు, పూతకాలము ముగిసిన తరువాత ద్రాక్ష తీగల నుండి పండ్లు కోసినప్పుడు ఎట్లుండునో నరుల గతి అట్లే ఉండును. కాని నాశనమును తప్పించుకొనువారు సంతసముతో పాటలు పాడుదురు. పడమటనున్నవారు ప్రభు మహాత్మ్యమును ఉగ్గడింతురు. తూర్పుననున్నవారు ఆయనను ప్రశంసింతురు. సముద్ర తీరమునను ఉన్నవారు ఇజ్రాయేలు దేవుడైన ప్రభువును కొనియాడుదురు. నీతిమంతమైన ఇజ్రాయేలు ప్రజకు గౌరవము కలుగుగాక అని నేల అంచుల నుండి ప్రజలు పాడగా మనము విందుము. కాని నేను చెడితిని, నాకు దుర్గతి తప్పదు. మోసగాండ్రు మోసము చేయుచున్నారు, ద్రోహులు ద్రోహము చేయుచున్నారని నేను భావించితిని. భూలోకవాసులారా, మీకు భయమును గొయ్యి ఉరులును తప్పవు. భయము నుండి పారిపోజూచువాడు గోతిలో పడును, గోతి నుండి తప్పించుకొనువాడు ఉరులలో చిక్కుకొనును. మరలా దైవశిక్ష గూర్చి. ఆకాశము నుండి కుండపోతగా వాన కురియును. నేల పునాదులు కంపించును. భూమి బ్రద్దలగును. దద్దరిల్లి బీటలు వారును. గడగడ వణుకును. అది త్రాగిన వాని వలె ఇటు నటు తూలును. గాలికి గుడిసెవలే ఊగిసలాడును. భూమికి పాపభారమెక్కువైనది కనుక అది కూలిపడును, మరల లేవలేదు. ఆ దినమున ప్రభువు ఆకాశమునందలి శక్తులను, భూమి మీది రాజులను శిక్షించును. బంతీలను గోతిలో పడవేసినట్లుగా రాజులను ప్రోగు చేసి చెరలో పడవేయును.
దీర్ఘకాలానంతరము వారిని దండించును. అప్పుడు చంద్రుడు ప్రకాశింపడు, సూర్యుడు కాంతినీయడు. సర్వశక్తిమంతుడైన ప్రభువే రాజై యెరూషలేమున సియోను కొండపై పరిపాలన చేయును. ప్రజానాయకులు ఆయన తేజస్సును దర్శింతురు. హబకూకు గ్రంథము 1వ అధ్యాయము. ప్రవక్తకు దేవునికి మధ్య సంభాషణ. ప్రవక్త అన్యాయమును గూర్చి ఫిర్యాదు చేయుట. ప్రభువు దర్శనమున హబకూకు ప్రవక్తకు తెలియజేసిన సందేశము ఇది. ప్రభు, నీవు నా వేడికోలును ఆలించుటకు, మమ్ము హింస నుండి కాపాడుటకు నేనింకనెన్నాళ్ళు మొరపెట్టవలెను? నీవు నేనిట్టి అన్యాయమును కాంచునట్లు చెయ్యనేలా? నీవు ఆ దుష్కార్యములను చూచి ఎట్లు సహింతువు? నాకు కనిపించున్నది అంతయు వినాశము, దౌర్జన్యమే. ప్రజలెల్ల ఎడల జగడములు ఆడుచున్నారు. ధర్మశాస్త్రము బలహీనమై నిష్ప్రయోజనమైనది. న్యాయమెంత మాత్రమునూ జరుగుటలేదు. దుష్టులు సజ్జనులను అనగద్రొక్కుచున్నారు. కావున న్యాయము తారుమారు అగుచున్నది. బబులోనీయులు తన శిక్షా సాధనమని ప్రభువు చెప్పుట. అప్పుడు ప్రభువు తన ప్రజలతో ఇట్లనెను: మీరు మీ చుట్టుపట్ల గల జాతులను పరిశీలించు చూడుడు. మీరు చూచిన దాని వలన మీకాశ్చర్యము కలుగును. నేనిప్పుడొక కార్యమును చేయబోవుచున్నాను. దానిని గూర్చి వినినప్పుడు మీరు నమ్మజాలరు. నేను బబులోనీయులను పురికొల్పుదును. వారు భీకరాకారులు, ఉద్రేకపూరితులు. అన్యదేశములను జయించుటకు కాను వారు లోకము 4 చెరగుల గుండా పయనము చేయుదురు. ఆ జనులను గాంచి ప్రజలు భీతిల్లుదురు. వారు పొగరుతో తమ ఇష్టము వచ్చిన నిర్ణయములు చేయుదురు. వారి అశ్వములు చిరుత పులుల కంటే వేగముగా పరిగెత్తును. అవి ఆకలిగొనిన తోడేళ్ల కంటే భయంకరమైనవి. వారి రౌతులు దూరదేశముల నుండి స్వారీ చేయుచూ వత్తురు. గరుడ పక్షి ఎరమీదికి దిగి వచ్చినట్లుగా వచ్చి పడుదురు. వారి సైన్యము దౌర్జన్యములతో దోపిడీ చేయుచూ వచ్చును. వారిని గాంచి ఎల్లరునూ భీతిల్లిదురు. వారి బందీలు ఇసుక రేణువుల వలె అసంఖ్యాకులుగా ఉందురు. వారు రాజులను గడ్డిపోచల వలె చూతురు. ఉన్నతాధికారులను గేలి చేయుదురు. ఎట్టి కోటయు వారిని అడ్డగింపజాలవు. మట్టి దిబ్బలు పోసి వారు దానిని పట్టుకొందురు. వారు వాయువు వలె వచ్చి మీదపడి దిఢీరున అదృశ్యులగుదురు. వారి బలమే వారికి దైవము. ప్రవక్త మరల చెడును గూర్చి ఫిర్యాదు చేయుట. ప్రభు, నీవు ఆది నుండియు ఉన్నవాడవు. నీవు పవిత్రుడవు, నిత్యుడవు, నాకు దేవుడవు. నన్ను కాపాడు ప్రభుడవైన దేవా, నీవు బబులోనీయులను ఎన్నుకొని వారిని బలాఢ్యులను చేసితివి. వారిచే మమ్ము దండింపబూనితివి. పవిత్రమైన నీ నేత్రములు చెడును చూడజాలవు. చెడ్డకు పాల్పడు వారిని చూచి నీవు సహింపజాలవు. నీవు ద్రోహబుద్ధి కలవారిని చూచి ఓర్చుకోగలవా? అట్లయినా వారు తమ కంటే న్యాయవంతులైన ప్రజలను నాశము చేయుచుండగా నీవు నోరు కదపవేమి? చేపలను, నేలపై ప్రాకు పురుగులను నడిపించు నాయకుడు లేడు. నీవు మమ్ములను ఆ ప్రాణుల వలె చూడనేలా? వారినందరినీ గాలములు వేసి నరులను చేపలు వలె పట్టుకొందురు. వారిని తమ వలలలో చిక్కించుకొని లాగుకొని పోవుదురు. తాము పట్టుకొనిన వారిని చూచి హర్షధ్వానము చేయుదురు. వారు బలులతో సాంబ్రాణి పొగతో తమ వలలను ఆరాధింతురు.
అవి వారికి శ్రేష్టమైన ఆహార వస్తువులను అందించును. వారు సదా తమ వలలతో చేపలు పట్టవలసినదేనా? నిరంతరము నిర్దయతో జాతులను సంహరింపవలసినదేనా? 2వ అధ్యాయము. నీతిమంతులు భక్తి విశ్వాసముల వలన జీవింతురని ప్రభువు చెప్పుట. నేను కావలి బురుజునెక్కెదను. ప్రభువు నాతో ఏమి చెప్పునో వినుటకును, అతడు నా ఫిర్యాదులకేమి బదులు చెప్పునో తెలుసుకొనుటకును వేచియుంతును. ప్రభువు నాకీ క్రింది జవాబు నొసగెను. నేను నీకు తెలియజేయు సంగతిని నీవు స్పష్టముగా వ్రాత పరికరములపై వ్రాయుము. సులువుగా చదువుటకు వీలుగా ఉండునట్లు వ్రాయుము. నేను నీకు వెల్లడి చేయు సంగతి నిర్ణీత కాలమున జరుగును. కాని ఆ కాలము త్వరలో వచ్చును. ఆ సంగతి నెరవేరి తీరును. అది ఆలస్యముగా నెరవేరునట్లు కనిపించినను నీవు దాని కొరకు వేచియుండుము. అది తప్పక జరుగును. ఇక ఆలస్యము జరుగదు. ఆ సంగతి ఇది: దుష్టులు కొనసాగరు, కాని నీతిమంతులు భక్తి విశ్వాసముల వలన జీవింతురు. ఈడకులకు 5 శాపములు. మనిషికి ద్రాక్ష మద్యము మోసకరము. బలవంతుడనని గర్వముతో అతిశయించు వానిని నిలువనీయదు. అట్టివాడు పాతాళమంత విశాలముగా ఆశ పెట్టుకొనియుండును. మృత్యువు వలె తృప్తి నొందక సకల జనులను వశపరచుకొనును. సకల జాతులను చెరపట్టుకొనును. కాని త్వరలో ఓడిపోయిన వారు తమ విజేతలను అపహసింతురు. వారిని గేలి చెయ్యుచు ఇట్లు పల్కుదురు: పీడకుల దురాశ. తమవి కాని వస్తువులను ప్రోగు చేసుకొని వారికి అనర్థము తప్పదు. బాకీదారుల నుండి సొమ్ము ప్రోగు చేసుకొని ఎంతకాలము మీరిట్లు సంపన్నులగుచుందురు? మీరూహింపక మునుపే మీ బాకీదారులు మేల్కొందురు. మీ అప్పుల వారికి మీరే అప్పుల వారగుదురు. మీ శత్రువులు వచ్చుటను చూచి మీరు గడగడ వణుకుదురు. వారు మిమ్ము కొల్లగొట్టుదురు. మీరు చాలా జాతులను దోచుకొంటిరి. మీరు హత్యలు చేసిన కారణమున లోకమునందు దాని నగరములందున వసించు జనులను హింసించిన కారణమున ఇప్పుడు మిగిలియున్న జాతులు మిమ్ము దోచుకొనును. అన్యాయార్జనము. దౌర్జన్యము చేసి ఇతరుల నుండి దోచుకొని వచ్చిన సొత్తుతో తమ కుటుంబములను సంపన్నము చేసుకున్న వారికిని, ఆపదల నుండి తమ కుటుంబమును కాపాడుకోగోరిన వారికిని అనర్థము తప్పదు. మీ పన్నాగములు మీ కుటుంబమునకు అవమానము తెచ్చెను. మీరు చాలా జాతులను నాశము చేయుట వలన మీ వినాశమును మీరే కొని తెచ్చుకుంటిరి. మీ గోడలలోని రాళ్లే మీకు వ్యతిరేకముగా మొరపెట్టును. ఆ మొర మీ ఇంటి వాసముల నుండి ప్రతిధ్వనినిచ్చును. హింస. నేరములతో నగరమును స్థాపించిన వారికి, హత్యలతో పట్టణమును నిర్మించిన వారికి అనర్థము తప్పదు. మీరు జయించిన జాతులు కష్టపడి కట్టినదంతయు అగ్గిచే బుగ్గిపాలు కావలెనని వారు అలసి సొలసి చేసిన శ్రమ నిరర్ధకము కావలెనని సర్వశక్తిమంతుడైన ప్రభువు నిర్ణయించెను. కాని సముద్రము నీటితో నిండియుండునట్లే భూమి ప్రభువు కీర్తిని గూర్చిన జ్ఞానముతో నిండియుండును. క్రౌర్యము. ఇతరులచే ప్రభువు శిక్ష అను మద్యమును త్రాగించిన వారికి, వారిని తప్ప త్రాగించి వారి నగ్నత్వమును కాంచిన వారికి అనర్థము తప్పదు. మీ తరపున మీరు కీర్తికి బదులుగా అపకీర్తి తెచ్చుకొందురు. మీరు కూడా త్రాగి
మీ నగ్నత్వమును ప్రదర్శింతురు. మీ శిక్ష అను మద్యమును ప్రభువు మీకు అందించును. మీ కీర్తి అపకీర్తిగా మారిపోవును. మీరు లెబానోను వృక్షములను నరికితిరి, కాన ఇప్పుడు మిమ్ము నరుకుదురు. మీరు దానిమీద మృగములను చంపితిరి, కాన ఇప్పుడు మృగములు మీకు భీతి పుట్టించును. మీరు హత్యలు చేసితిరి, లోకమునందును దాని నగరములందును వసించు ప్రజలను హింసించితిరి, కాన మీకీ కార్యము జరుగును. విగ్రహారాధన. కొయ్య ముక్కతో నీవు మేల్కొనుమని చెప్పు వారికి, మూగ రాతి బండతో నీవు లెమ్మని పలుకు వారికి అనర్థము తప్పదు. ఆ బొమ్మ మీకు సందేశము చెప్పగలదా? వెండి బంగారములతో కప్పిన విగ్రహముకు ప్రాణము లేదు కదా. ప్రతిమ వలన ప్రయోజనమేమి? అది నరుడు చేసినది, కళ్ళలు పలుకున్నది. ఆ బొమ్మను చేసిన వాడు దానిని నమ్మి ప్రయోజనమేమి? అది వట్టి మూగ బొమ్మ. కాని ప్రభువు తన పవిత్ర మందిరమున ఉన్నాడు. నరులెల్లరూ ఆయన ఎదుట మౌనము వహింపుడు. సామెతల గ్రంథము 11వ అధ్యాయము. తప్పుడు తూనికలను ప్రభువు అసహ్యించుకొనును. నిండు తూనికల వలనతడు ప్రమోదము చెందును. పొగరుబోతునకు అవమానము తప్పదు, వినయవంతునకు విజ్ఞానము అలవడును. సత్యసంధులను సత్యమే నడిపించును, మోసగాండ్రును మోసమే నాశము చెయ్యును. మరణము ఆసన్నమైనప్పుడు సంపదలు రక్షింపలేవు, కాని సత్యనిష్ట వలన మృత్యువు నుండి తప్పుకోవచ్చును.